రెడీ అవ్వడానికి 2 గంటలు తీసుకుంటారు. కానీ తీరా బయటకు వచ్చాక నేను సింపుల్గానే ఉన్నా కదా అని అడుగుతారు మావా. పెళ్ళయ్యాక ప్రశాంతత కోరుకోవడం, సుడిగుండంలో స్విమ్మింగ్ చేయడం 2 ఒకటే మావా. ఎటువైపు నుంచి ముంచేస్తారో తెలీదు, కానీ మునిగిపోవడం మాత్రం పక్కా. ఆవిడికి షాపింగ్ మాల్లో దొరుకుతుంది ఆనందం, నాకేమో బార్లో దొరుకుతుంది ప్రశాంతత మావా. దేని ఖరీదు దాందే. ఆనందంగా జీవించడం ఆ కుక్కర్ని చూసి నేర్చుకోవాలి మావా. కింద ఎంత మండుతున్నా పైకి విజిలేస్తూనే ఉంటుంది మావా. పక్కనే ఫ్రెండ్ ఉన్నాడని కిక్కులో ఉన్నా, కానీ ఫోన్లో పెళ్ళాం వాయిస్ అనగానే ఒక్కసారిగా దిగిపోయింది. అది కాల్ కాదు మావా, అది ఒక వార్నింగ్ మావా. నేను తలుచుకుంటే అమ్మాయిలందరూ నా ముందు క్యూలో నిలబడతారు మావా, కానీ ఇంట్లో వాళ్ళే పానీపూరి బండి పెట్టుకుంటానంటే ఒప్పుకోవట్లేదు. నా టాలెంట్ అమ్మా నాన్నలకు కూడా తెలియదు మావా. నా గర్ల్ ఫ్రెండ్కి ముత్యాల హారం, రత్నాల హారం కావాలంట మావా. నా 2 కిడ్నీలు అమ్మినా ఆ బిల్లులో సగం కూడా రాదు. ప్రేమలో ఉన్నప్పుడు కళ్ళు కనిపించవు మావా. కళ్ళద్దాలు కొనుక్కునే లోపు ఎదురుగా ఉన్న మనిషి పక్కోడితో వెళ్ళిపోతుంది. అదే మావా మన కర్మ. ముందున్న గొయ్యిని చూసి జాగ్రత్త పట్టం మానేసి ఆ గొయ్యిని ఫోటో తీసి లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ అని స్టేటస్ పెడుతున్నారు మావా. దారుణం ఇది. పెళ్ళికి ముందు నా చేతి వంట తినిపిస్తా అంటారు, పెళ్ళయ్యాక మాత్రం స్విగ్గీలో ఆఫర్ ఉంది ఆర్డర్ పెట్టాయని ఫోన్ చేతికిస్తారు మావా. మెసేజ్ చదవడానికి రానప్పుడు ఆ పంపిన మెసేజ్ ఏంటో పక్కోడిని అడిగి చదివించుకునేటప్పుడు పరువు పోతుంది చూడు, అది మావా అసలైన టార్చర్. అమ్మాయిలకు అన్నీ ఇచ్చే మొగుడు కంటే రోజు తిట్టి ఏడిపించే బాయ్ ఫ్రెండ్ అంటేనే ఎక్కువ పిచ్చి మావా. గర్ల్ ఫ్రెండ్ కన్నా లోన్ యాప్స్ వాళ్ళే నయం మావా. అడగకపోయినా రోజుకి 10 సార్లు ఫోన్ చేసి నీకు తోడు మేమున్నామని గుర్తు చేస్తారు. పెళ్ళికి ముందు అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని క్లియర్గా అడుగు మావా, లేదంటే నిన్ను ఏ కుక్కర్లోనో ఏ డ్రమ్లోనో చూడాల్సి వస్తుంది, జాగ్రత్త. ఎవరైనా మీ మొహం మీదే డోర్ వేస్తే బాధపడకండి మావా, బయట నుండి గొళ్ళెం వేసి వెళ్ళిపోండి మావా, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి అసలైన టార్చర్ మావా. మీరు పిల్లని అరిటాకులో పెంచితే మేము వాడిని గాలికి వదిలేసామండి, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాడు, మీరే సర్దుకోవాలి. మగాడు సెటిల్ అవ్వాలంటే జాబ్, ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ కావాలి మావా. అదే అమ్మాయికి అయితే సింపుల్గా పెళ్లి చేసుకుంటే చాలు, సెటిల్ అయిపోతుంది. అమ్మాయి హ్యాండ్ ఇస్తే వారం ఏడుస్తాం మావా, అదే హ్యాండ్లో నుంచి మందు బాటిల్ జారి కింద పడితే మాత్రం ప్రాణం పోద్ది మావా. మ్యారేజ్ సూపర్ అన్నాడు మావా, కానీ రోజు రాత్రి బార్కి పిలిచి మరీ ఏడుస్తున్నాడు. వాడి ఏడుపు చూస్తే నాకే పెళ్లి మీద భయం వేస్తుంది మావా. పెళ్ళెప్పుడు రా అని ఉచిత సలహాలు ఇచ్చేవాళ్లే కానీ మా అమ్మాయిని చేసుకోరా అని ఆఫర్ ఇచ్చేవాడు ఒక్కడు లేడు మావా. లక్షలు ఖర్చు పెట్టి సంగీతం పాటలు నేర్చుకోమంటే వేలం పాట నేర్చుకుని వచ్చి నా పరువును వేలం వేస్తుంది మావా. నిన్నటి దాకా నీ కోసం ఎవరినాన్ని ఎదిరిస్తా అన్న అమ్మాయి ఈరోజు మా నాన్న మాట కాదనిలేనని నీకే పెళ్లి కార్డు పంపిస్తుంది మావా. బీరువా నిండా బట్టలున్నా కట్టుకోవడానికి ఏమీ లేవంటుంది మావా. మనకేమో ఉన్న ఆ 2 జతలే పండక్కి, పార్టీకి, ఆఫీస్కి మావా. ఎంత తెలివైన వాడైనా నిర్ణయం తీసుకునే ముందు దీర్ఘంగా ఆలోచిస్తాడు మావా. ఎందుకంటే చివరికి ఎలాగూ పెళ్ళాం చెప్పిందే చేయాలిగా మావా. బయట వాళ్ళు నిన్ను గౌరవిస్తారేమో కానీ నీ ఫ్రెండ్స్ మాత్రం నిన్ను రోడ్డు మీద నిలబెట్టి నీ పరువుని పాతాళానికి తొక్కే వరకు వదలరు మావా. ప్రేమలో ఉంటే ఎప్పుడు బ్లాక్ చేస్తారో అని భయం, అదే సింగిల్గా ఉంటే మనల్ని ఎవడు బ్లాక్ చేసినా మనకు వచ్చే నష్టం లేదు, పోయే పరువు లేదు మావా. మా ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో తెలుసా మావా, ఫోన్ చేసి బయటికి రా అని పిలుస్తాం, సగం దూరం వెళ్ళాక అసలు ఎక్కడికి వెళ్తున్నాం రా అని అడుగుతాడు వాడు. గమ్యం లేని ప్రయాణం మావా మాది. మనం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు మావా, కానీ ఇన్స్టాలో చూస్తే గర్ల్ ఫ్రెండ్తో వంటలు చాట్ చేస్తాడు మావా వీడు. నా ఫ్రెండ్ అడుగుతాడు మావా, వైఫ్ని ఎలా కంట్రోల్ చేయాలరా అని. వాడికి తెలియదు మావా, వైఫ్ని కంట్రోల్ చేయడం అంటే మండుతున్నట్టు అగ్నిపర్వతం మీద ఐస్ క్యూబ్ వేయడమే అని. డబ్బులు అడిగితే పైసా లేదురా అంటాడు మావా, కానీ అదే రోజు బార్లో పార్టీ చేసుకుంటూ ఫోటోలు పెడతాడు ఈ ద్రోహి. ప్రతి విజయం వెనక ఒక ఆడది ఉంటుందట మావా. మన వెనుక ఏ అమ్మాయి లేకపోయేసరికి మనం ఇలా మిగిలిపోయాం. కాలేజీ ఫీజు కట్టాలంటే అప్పు పుట్టదంటారు మావా, అదే సాయంత్రం మందు పార్టీ అంటే మాత్రం ఎక్కడ లేని టాలెంట్ వాడి డబ్బులు సెట్ చేస్తారు చూడు. ప్రేమ విఫలమైతే వచ్చే బాధ కంటే ఇష్టమైన షర్ట్ వేసుకున్నప్పుడు పొట్ట వల్ల బటన్ ఊడిపోతాని బాధే ఎక్కువ మామ. ఫ్రెండ్స్తో గోవా వెళ్తా అంటే మా ఆవిడ ఓకే అంది, కానీ ఒక చిన్న కండిషన్ పెట్టింది, తనని కూడా తీసుకెళ్తేనే అది గోవా, లేకపోతే ఇదే నీకు లాస్ట్ డే అని వార్నింగ్ ఇస్తుంది మామ. 9 ఏళ్ల తర్వాత తన మెసేజ్ వస్తుంది అనుకుంటే వాళ్ళ పాప అంకుల్ మమ్మీకి పెళ్ళైపోయిందండి. ఆ పిల్లకి ఏం తెలుసు మావా, వాళ్ళ మమ్మీ వల్లే నా జీవితం నాశనం అయిందని. నన్ను బాధించు, హింసించు, కానీ మా అమ్మ నాన్నని దేవతలా చూసుకునే అమ్మాయిని భార్యగా ప్రసాదించు స్వామి. నా కష్టాలు పర్లేదు, వాళ్ళ కళ్ళలో ఆనందం ఉంటే చాలు. ప్రపంచంలోనే అతిపెద్ద మోసం ఏంటో తెలుసా మావా, మంచోడిని చూసి పెళ్లి చేసుకుని ఒంటోడిని చేయడమే మావా.